హాయ్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, కలెక్టివ్ అన్కాన్షియస్ మైండ్, కాస్మిక్ అన్కాన్షియస్ మైండ్, వీటి గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే సృష్టి రహస్యం మనం ఎప్పుడు తెలుసుకుంటాం, ఏ స్టేజ్లో తెలుసుకుంటాం, ఏంటి అనే విషయాలు క్లుప్తంగా మీకు ఈ వీడియో ద్వారా వివరించడం జరిగింది. ఇంకా దీని గురించి ఇంకా వేరే వీడియోలో డెప్త్గా చేస్తాను. సో ఈ వీడియోని మీరు అందరూ మంచి విషయాలతో నేను రావడం జరిగింది. అందరూ తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే నా మైండ్, మీ కాన్షియస్ మైండ్ మీది, వీరిది ఆమెది ఆమెది. ఎవరి కాన్షియస్ మైండ్లు వాళ్ళకే ఉంటాయి. ఇది అందరిది ఒకటి కాదు. ఎవరు సపరేట్ ఎవరి మైండ్లు కాన్షియస్ మైండ్లు వారియే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను కాన్షియస్లో ఉన్నాను, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, వీడియో చేస్తున్నాను, మీరు కాన్షియస్గా ఉన్నారు, మీరు పడుకుని లేరు, మీరు చూస్తున్నారు, వీడియోని చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు. అంటే ఈ స్టేజ్లో ఉండడాన్ని ఇది మనం ఎరుకుతో, అంటే ఇక్కడ ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను అన్నది ఎరుకుతో ఉండడాన్ని దీన్ని కాన్షియస్ మైండ్ అని మనం అంటాం. అలాగే సబ్ కాన్షియస్ మైండ్, ఇది కూడా ఎవరిది వారిదే, నాది నాదే, మీది మీదే, వీరిదే, ఆమెదే. ఎవరి మైండ్ వాళ్ళదే. ఇండివిజువల్, ఎవరు ఇండివిజువల్స్ అనమాట. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఇండివిజువల్స్, ఎవరి వారియే. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మీకు తెలుసు కదా, అంటే ఏదైనా సరే మనం అనుకున్నామంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిందంటే అది ఖచ్చితంగా జరుగు తీరుద్ది. ఎస్, రియల్గా జరిగి తీరుద్ది, మేనిఫెస్ట్ అవుద్ది. పదే మనం అనుకున్నప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిన తర్వాత అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అయి తీరుతుంది, అంటే జరిగి తీరుతుంది. అది పదే మనం ఎంత ఇంటెన్సిటీతో మనం కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనకి జరుగుద్ది. సో ఎవరిదాల్ది ఇండివిజువల్. తర్వాత కలెక్టివ్ అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే ఇది మన అందరిది. మానవులు ఉన్నాం, మన అందరిది. అంటే ఎవరిదాల్ది ఒకరిది కాదు. ఎప్పుడైతే ఒక మనిషి ధ్యానం చేస్తాడో, అంటే తపస్సు చేస్తాడో, ఆ ధ్యానంలో నుంచి అతను ఎనర్జీ హై లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు, ధ్యానంలో ప్రజెంట్ మూమెంట్లో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ అవేర్నెస్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు కాన్షియస్ని టచ్ చేస్తామని ఇంతకుముందు ఈ వీడియోలో కూడా నేను చెప్పాను. సో అలాగే పెరిగినప్పుడు ఏం చేస్తాడంటే కలెక్టివ్ అన్కాన్షియస్ మైండ్లోకి అలా సాధన చేయగా కలెక్టివ్ అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాడు. కలెక్టివ్ అన్కాన్షియస్ అంటే ఇంకా మహానుభావుడు అయిపోతాడు ఆ మనిషి, జ్ఞానోదయం అవుద్ది. అంటే మనందరిది కలెక్టివ్ అన్కాన్షియస్ మైండ్ అంటే నా ఒక్కడిది కాదు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను కలెక్టివ్ అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయాను, అంటే స్టేజ్కి వెళ్ళిపోయాను. స్టేజ్లు ఉంటాయి కదా, నా స్టేజ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ స్టేజ్ నుంచి నెక్స్ట్ అలా ధ్యానం చేయగా కలెక్టివ్ అన్కాన్షియస్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు అంతా ఒకటే, మనం అంతా ఒకటే, నేనే మీరు, మీరే నేను, అలాంటి మహానుభావులు అలాగైపోతాం అనమాట. అలాగా సాధన చేసి అందులోకి వచ్చినప్పుడు అలా మొత్తం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. కాబట్టి అంతా ఒకటే, మనం వేరు కాదు అని ఆ అనుభవం అన్నదే మనకి అనుభవంలోకి వస్తుంది. మహానుభావులందరూ కూడా ఆ స్టేజ్లోకి వెళ్ళి నేను సపరేట్ కాదు, నువ్వు సపరేట్ కాదు, మనం తెలుసుకోవట్లేదు, మనం అంతా ఒకళ్ళే అనేసి చెప్తారు. ఎలా చెప్తారు? ఎన్లైట్మెంట్ అయినటువంటి మాస్టర్స్ మనకు చెప్తూ ఉంటారు కదా, ఇదిగో మనం అంతా ఒకటే, మనం వేరుగా ఈర్ష్య దోషాలు ఏం పెట్టుకోవద్దు అన్నది ఎలా చెప్తున్నారు? అందులోకి ఆ మైండ్లోకి వెళ్ళిపోయారు కాబట్టే, ఆ స్టేజ్లోకి వెళ్ళారు కాబట్టే మొత్తం అంతా ఒకటే అన్న, మన మనుషులు అందరం ఒకటే అన్నది వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. అందుకే మహానుభావులు పెద్ద గ్రంథాలు అన్నీ రాసిన, పురాణాల్లోని ఎన్నో మనకి రాసిన అన్ని మతాలు, ఏ మతాలు రాసినా కూడా ఫైనల్గా చెప్పేది వాళ్ళు ఒకటే, సత్యం వైపుకి వెళ్ళడం గురించే చెప్తారు. న్యాయంగా ఉండు, ధర్మంగా ఉండు. మార్గాల్లో దారులు వేరే ఉండొచ్చు, అంటే ప్రతి మతానికి దారులు వేరే. ఈ దారిలో ఒక మతం వెళ్తుంది, ఈ దారిలో ఒక మతం వెళ్తుంది, ఈ దారిలో ఇంకో మతం వెళ్తుంది, ఈ దారిలో ఇంకో మతం వెళ్తుంది. దారులు వేరే ఉండొచ్చు, కానీ గమ్యం మాత్రం ఒకటే. ప్రతి మతం చెప్పేది ఫైనల్గా సత్యం దగ్గరికి చేరుకోవాలి. ఎలా చేరుకోవాలన్నది వేరే మార్గాల్లో వస్తారు, కానీ ఫైనల్గా అందరూ చేరుకోవాల్సిన సత్యం దగ్గరికే చేరుకుంటారని చెప్పేది మాత్రం ఫైనల్గా అన్ని మతాలు ఒకటే చెప్తున్నాయి. పరమాత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, సత్యం, ఆ సత్యం దగ్గరికే మనం చేరుకోవాలి. ఫైనల్గా అందరి గమ్యం, అన్ని మతాల గమ్యం కూడా ఒకటే అవుతుంది. భగవంతుడు ఒక్కడే, భగవంతుని దగ్గరికి మనం చేరుకోవాలి అన్నది. అలాగే ఎలాగ చెప్తున్నారు ఆ మహానుభావులు అక్కడికి వెళ్ళి? సో ఈ స్టేజ్లోకి కలెక్టివ్ అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు మనం అందరం వేరు కాదు, మనం అందరం ఒకటే
అనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి అందరూ ఒకే మాట చెప్పడం జరిగింది. సత్యం దగ్గరికి ఫైనల్గా అందరి గమ్యం ఒకటే, సత్యం చేరుకోవాలి, ముక్తి పొందాలి అనేది చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనం కలెక్టివ్ అన్కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు ఆ మనిషి పరమాత్మ అయిపోతాడు. పరమాత్మ అంటే ఇంకా జ్ఞానోదయం పొందిన వ్యక్తి అవుతాడు. ఇంకా అంతా మనకి డిఫరెన్స్ ఏమీ లేదు, మనుషులు అందరం ఒకటే అన్నది తెలిసిపోవడం జరుగుద్ది. అనుభవపూర్వకంగా పరమాత్మ అయిన మహానుభావుడు అవుతాడు. సో అలాగే ఇప్పుడు కాస్మిక్ అన్కాన్షియస్లోకి వద్దాం. కాస్మిక్ అన్కాన్షియస్ అంటే ఏంటి? ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుద్దంటే ఇక అన్బిలీవబుల్. ఇంకా ఏంటి, ఇక మనుషులే మనందరం ఒకటే కాదు, జీవజాలం సమస్తం అంతా ఒకటే. ఇక్కడ కూడా వెళ్ళిన తర్వాత కూడా గ్రంథాలన్నీ రాయడం జరిగింది. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కూడా వస్తారు మహానుభావులు. ఇంకా ఆయన ఇంకా హై లెవెల్ స్టేజ్కి వచ్చేస్తాడు. హై లెవెల్ స్టేజ్కి వచ్చేసి ఈ గ్రంథాల్లో అన్నింటిలో చెప్పడం కూడా ఇదే జరిగింది. ఇందా చెప్పినట్టే నేను, అందరం ఒకటే, వేరే ఏమీ కాదు, జంతువు వేరు కాదు, నేను వేరు కాదు, ఆ ప్రాణి వేరు కాదు, రాయ వేరు కాదు, రాయ నేనే, రప్ప నేనే, ఆ జంతువు నేనే, ఈ మనిషి నేనే, ఆ క్రిమి కీటకాలు నేనే, మొత్తం సమస్తం నేనే, నేను కాకుండా ఏదీ లేదు, అంతా నేనే అంతా నేనే అన్నది మొత్తం తెలిసిపోతుంది ఈ స్టేజ్లో. ఏది కాస్మిక్, గుర్తుపెట్టుకోండి. కాస్మిక్ అంటే మొత్తం ఈ భూములు కానీ మొత్తం ఈ విశ్వం కానీ అంతా నేనే, ఈ ప్రకృతి అంతా నేనే అన్నది తెలిసిపోతుంది. ఇక్కడ మనుషులే అని కాదు, ఇంకా సమస్త జీవకోటి నేనే అన్నది తెలిసిపోతుంది. సో అక్కడికి వెళ్ళాక మనం ముక్తి పొందడం అన్నది జరుగుద్ది. సో ఆ విధంగా సమస్తం అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అన్నది జరుగుద్ది. ఏది ఇది కాస్మిక్ అన్కాన్షియస్ మైండ్. అయితే ఇందాక చెప్పాను కదా, కలెక్టివ్ అన్కాన్షియస్ మైండ్లోకి వచ్చేటప్పటికంటే మన కాన్షియస్ మైండ్, తర్వాత సబ్ కాన్షియస్ మైండ్, తర్వాత కలెక్టివ్ అన్కాన్షియస్ మైండ్లోకి వచ్చేటప్పటికే మనకేం తెలుస్తుంది, మనకి అక్కడ మళ్ళీ ఇంకోటి మీకు తెలియజేస్తుంది. అక్కడే మనకి అనాహత్ నాద్ అన్నది కూడా అక్కడి నుంచి మనకి వినపడడం అన్నది మొదలవుద్ది. అనాహత్ నాద్ అంటే ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా డెప్త్గా వివరిస్తాను. సో వినపడద్ది, ఇంకా అక్కడికే మహానుభావుడు అయిపోయాడు ఆయన. సో తర్వాత కాస్మిక్ అన్కాన్షియస్ మైండ్లోకి వచ్చేటప్పటికి ఇంకా టాప్, ఇంకా సమస్తం అంతా మనం ఈర్ష్య ద్వేషాలు పెట్టుకుని అన్నీ ఎందుకు ఉండవు, ఇంకా అంతా మనమే అయినప్పుడు, అంతా వసుదేవ కుటుంబం అంతా మనమే, అన్నీ మనమే అనే భావన అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇంకా అసలు మామూలుగా ఉండదు. సో ఆ విధంగా మనం ధ్యాన మార్గం ద్వారా ఆ భగవంతుణ్ణి, ఆ శివయ్యని మనం చేరుకోవచ్చు. ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఎప్పుడూని, అప్పుడే మన శక్తి అన్నది అద్భుతంగా పెరుగుద్ది. అంటే మన థాట్స్ ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను, మన థాట్స్ అన్నది పాజిటివ్ ఫ్యూచర్లో ఉండకూడదు, ప్రజెంట్లో ఉండి, ధ్యానం కూడా ప్రజెంట్లో ఉండి మనం చేసామా అద్భుతంగా మనం శక్తివంతులుగా తయారవుతాం, ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. సీ అగైన్. దిస్ ఈజ్ ఆర్జే వెంకట్. అలాగే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ. అలాగే మన ఈ ఛానల్ని అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఇంకా మంచి మంచి టాపిక్ మీద నేను తెలియజేయాలనుకుంటే మీరు కామెంట్స్ పెట్టండి, వాటి మీద నేను వీడియో చేస్తాను. అలాగే మన వెంకట్ టీవీని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ.